లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ చెప్పే ఈ డైలాగ్ ఒక్కసారి వినండి. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. జీవితంలో ఎంత బాగా ఆడామన్నది కాదండి, ఎప్పుడు ఆపాము అన్నదే ముఖ్యం. అనగనగా అడవికి రాజైన అతి వేగంగా పరిగెత్తగలిగే సింహం ఒకటి ఉంది. దానికి వేట కంటే ఆట అంటే చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు వేటాడకుండా తన సహ జంతువులతో పరుగు పందెం పోటీ పెట్టుకునేది. అది గెలిస్తే ఆ జంతువు తనకు ఆహారం అవ్వాలని, అదే కానీ తను ఓడితే ఆ జంతువును వదిలేస్తానని చెప్పి రూల్ పెడుతుంది. ఇలా ప్రతి జంతువుకి టర్న్ రావడము, పందెంలో ఓడిపోవడము, ఆహారం అయిపోవడం జరిగిపోయేది. సింహం పీడ వదిలించుకోవాలని చెప్పి అన్ని జంతువులు ఒక ప్లాన్ వేసి ఈసారి జింకని బరిలోకి దింపుతాయి. సింహాన్ని రెచ్చగొట్టి జింకనే ప్లేస్ డిసైడ్ చేసేలాగా చేస్తాయి. కానీ భయపడుతున్న జింకని మోటివేట్ చేసి శక్తిని అంతా కూడా తీసుకొని పరిగెత్తు, ఒక చోట మేము ఒక విజిల్ సౌండ్ లాంటివి చేస్తాము, అక్కడ నువ్వు అమాంతం ఆగిపో, అంతే చాలు అని చెప్తాయి. పోటీ మొదలైంది. జింక అతి వేగంగా సింహాన్ని క్రాస్ చేసింది. ఇది చూసి సింహానికి ఉక్రోషం వచ్చింది. ఈసారి తన వేగాన్ని డబల్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతలో విజిల్ సౌండ్ రానే వచ్చింది. జింక సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. ఇంతలో సింహం ఎదురుగా వచ్చేది పెద్ద లోయ అని తెలియక స్పీడ్ని కంట్రోల్ చేయలేక లోయలో పడి చనిపోయింది. జీవితంలో కూడా బిజినెస్లు అయినా, రిలేషన్షిప్స్ అయినా, జాబ్ అయినా, ఫ్రెండ్షిప్స్ అయినా, మనీ మ్యాటర్స్ అయినా ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ సమస్య రాకముందే, ప్లాన్ ఫెయిల్ అవ్వకముందే, బంధాలు తెగిపోకముందే, నష్టాలు జరగకముందే మనకి ఆపడం, ఆగడం తెలియాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.